చూసి ఎన్ని సంవత్సరాలైనా కొన్ని సినిమాలు మనకు ఎందుకు గుర్తుండిపోతాయి, మళ్ళీ మళ్ళీ చూడాలని ఎందుకు అనిపిస్తాయి? కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఎందుకు విసుకురాదు? యాక్టింగ్ వలన, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ లేదా మ్యూజిక్ వల్ల? ఇవన్నీ బాగుంటేనే ఒక మంచి సినిమా వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఒక మంచి సినిమా గొప్ప సినిమాలా మారాలంటే పై 4 అంశాల కన్నా ముందు అతి ముఖ్యమైన అంశం ఇంకొకటి ఉంటుంది. అదే గొప్ప సినిమాకైనా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. దాన్ని చెక్కు చెదరకుండా స్క్రీన్ పైకి తెప్పియడానికి గొప్ప గొప్ప రైటర్స్, డైరెక్టర్స్ ఎంతో తపన పడుతుంటారు. అదే నేపథ్యం లేదా థీమ్ ఆఫ్ ద మూవీ. థీమ్ ఆఫ్ ద మూవీ అంటే ఏంటో తెలుసుకోవడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఖలేజాని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సినిమా మొదట్లో దేవో మనుష్య రూపేణ అన్న ఒక వాక్యం మనకు కనబడుతుంది. దాని అర్థం దైవం మానవ రూపంలో. సినిమా అయిపోయేసరికి ఇది నిజమని ప్రూవ్ అవుతుంది. సో ఇది ఈ సినిమా సమరీ లేదా సారాంశం. ఒక విషయం పైన పూర్తి అవగాహన లేదా క్లారిటీ రావడానికి 2 వేరే వేరే వీక్షణాలు ఉన్న వర్గాలు చర్చించుకోవాలి. ఖలేజాలో ఈ 2 వర్గాలు మనకు స్పష్టంగా కనపడతాయి. ఒక వర్గం నువ్వు మనిషి రూపంలో వచ్చిన మా దేవుడని వాదిస్తే, ఇంకొక వర్గం పోయిపోయి నువ్వు దేవుడేంటి పోయా అని వాదిస్తుంది. కానీ ఏ 2 వర్గాలు చర్చించుకోవాలన్నా మొదట ఒక ప్రశ్న ఉండాలి. దేవుడు అంటే ఎవరు? తెలియక అడుగుతున్నాను. ఒక ప్రశ్న, 2 వర్గాల మధ్యలో చర్చ, దానివల్ల వచ్చే సారాంశం. ఈ 3 కలిస్తే థీమ్ ఆఫ్ ద మూవీ అవుతుంది. తదితరులతో పాటు మహేష్ బాబు యాక్టింగ్, త్రివిక్రమ్ మాటలు మరియు మణి శర్మ మ్యూజిక్ ఈ సినిమాని వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్స్ చేసిన దేవో మనుష్య రూపేణ అన్న ఈ మూవీ థీమ్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన విధానం పై 3 అంశాలకు అర్థంతో కూడిన అందం తెస్తుంది. జోసెఫ్ క్యాంబెల్ అనే ఒక అమెరికన్ లిటరేచర్ ప్రొఫెసర్ ఎన్నో మైథాలజీస్ని ఎక్స్టెన్సివ్గా చదివి ద హీరో విత్ 1000 ఫేసెస్ అన్న ఒక పుస్తకం రచించారు. అది ఎంతోమంది రైటర్స్కి బైబుల్ లాంటిది. అందులో ఉన్న ద హీరోస్ జర్నీ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం ఒక కారణ జన్ముడు వీరుడులా మారడానికి తను చేసే ప్రయాణం 17 దశల్లో జరుగుతుంది. ఇక్కడ మనం అతి ముఖ్యమైన 7 దశల గురించి మాట్లాడదాం. ఆ ప్రయాణం తన సాధారణ ప్రపంచంలో మొదలై విశేషమైన ప్రపంచంలో ప్రయాణించి మార్పు చెంది మళ్ళీ తన సాధారణ ప్రపంచంలో ముగుస్తుంది. సీతారామరాజు అనే ఒక ట్యాక్సీ డ్రైవర్ తన అవసరాల కోసం ఇతర మనుషులను ఇబ్బంది పెట్టుకుంటూ, హేళన చేస్తూ, తిడుతూ, వస్తువులకి ప్రాధాన్యత ఇస్తూ తన సాధారణ ప్రపంచంలో తిరుగుతుంటాడు. అప్పుడు మొదటి దశ మొదలవుతుంది. కాల్ టు అడ్వెంచర్ అండ్ రెఫ్యూజల్ ఆఫ్ కాల్. తన కళ్ళ ముందే దిలావర్ సింగ్ డాక్టర్ పరాంజయ్ని అన్యాయంగా చంపినా తన కోపం రాదు. ఇన్ఫ్యాక్ట్ తన ట్యాక్సీకి జరిగిన నష్టం గురించి ఎక్కువ బాధపడతాడు తప్ప తన లోపల ఏమాత్రం చలనం ఉండదు. రోడ్ ఆఫ్ ట్రయల్స్. జోసెఫ్ క్యాంబెల్ ప్రకారం ఈ దశలో మన వీరుడు ఎదుర్కొనే సమస్యలు ముందొచ్చే ప్రమాదాలకు పునాది మాత్రమే. ఈ దశతో మన మెయిన్ క్యారెక్టర్ విశేషమైన ప్రపంచంలో అడుగు పెడతాడు. ఇక్కడి నుంచి థీమ్ ఆఫ్ ద మూవీ మనకు కనబడటం మొదలవుతుంది. గోవర్ధన్ వివరణ ప్రకారం సీతారామ రాజు మనకు మామూలు మనిషిలా కనబడతాడు. 6 feet ఉంటాడు, కళ్ళు నలుపు, కుడివైపు దంతం లేదు. కానీ అదే సిద్ధం మొదటిసారి సీతారామరాజును చూసినప్పుడు పంచభూతాలు ఏకమవుతాయి. పంచభూతాలను శాసించేది శివుడు. గోవర్ధన్ కళలో సీతారామరాజు మనిషి, సిద్ధ కళలో సీతారామరాజు మనిషి రూపంలో ఉన్న దైవం. కమర్షియల్ సినిమా తీయాలి అనుకున్నప్పుడు వైబిలిటీ ఎలాగో ఫాలో అవుతాం. నేను మహేష్ గారు ఎక్కువ డిస్కస్ చేసిన దీని మీద ఏంటంటే, మీనింగ్ఫుల్గా ఉంటూ వైబిలిటీ ఎందుకు కమర్షియల్గా మనం సాధించలేము? ఎందుకు స్టూపిడ్గా ఉండాలి? కమర్షియల్ సినిమా అంటే స్టూపిడ్గా ఉండాలి. ఎందుకంటే మేము బాంబే వెళ్ళినప్పుడు ఎక్కువ ఎవరితోనే మాట్లాడేటప్పుడు కానీ మన తెలుగు సినిమాల గురించి కానీ రీజనల్ సినిమాల గురించి కానీ స్టాండర్డ్ బాగా తక్కువ మంది. ఐటమ్ సాంగులు ఉంటాయని, లేదంటే కొంచెం ముద్ద కలర్స్ ఉంటాయని నాకు ఎప్పుడు నచ్చంది. ఎందుకంటే మనం చాలా గ్రేట్ సినిమాలు తీసుకున్నాం మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో. బ్లాక్ అండ్ వైట్లో 1950s, 60s మనం నేర్పాం యాక్చువల్గా హోల్ ఇండియాకి. అంటే నేను గర్వంగా చెప్పలేదు, అలాంటి మేకర్స్ ఉన్నారు మనకి ఇక్కడ. కాకపోతే మేబీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం వెళ్తుండగా ఎక్కడో మనం వదిలేసామా, లేదంటే మనకి రాదని వాళ్ళు అనేసుకుంటున్నారా? ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రైటింగ్ బ్రిలియన్స్ గురించి మాట్లాడుకోవాలి. హుసేన్ బోల్ట్ 100 మీటర్ రికార్డ్స్ తిరిగి రాసే ముందు చిన్నప్పుడు నడవటం నేర్చుకుంటూ కింద పడే ఉంటాడు. అలా కింద పడ్డప్పుడు
తన తల్లిదండ్రులు పట్టుకొని నడవడం నేర్పించి పుట్టి నడవటమే కాదు వేగంగా పరిగెత్తగలవు కూడా అని తనకు నమ్మకం కలిగేలా చేశారు. అలాగే ఇక్కడ సీతారామరాజు సిద్ధాన్ని మొదటిసారి కలిసినప్పుడు నడవలేని పరిస్థితిలో గాయాలతో వచ్చి తన వడిలో కుప్పకూలుతాడు. తర్వాత సిద్ధా వల్లని ఈ ప్రపంచంలో తన అసలైన పాత్ర తెలుసుకొని పాలిని కాపాడడానికి బయలుదేరుతాడు. అబిస్ తన లోపల ఉన్న అహం మరియు ఇతర సాధారణ మానవులకు జనరల్గా ఉండే బేసిక్ కోరికలన్నీ చనిపోవడం. తనని దేవుడు అనగానే లోపల ఉన్న అహం అంతా పోయి అయోమయం మొదలవుతుంది. పూలు రాలాలి, నీళ్లు పారాలి అని ఇంకా తన సంకుచిత దృష్టి లేదా తన నారో అవుట్లుక్తో దేవుడిని మాంత్రికుడి స్థాయికి తీసుకొచ్చిన ఆ పూలు నిజంగానే రాలడంతో సాధారణ కోరికలు మాయమై భయం మొదలవుతుంది. దేవుడంటే ఇది కాదు, ఇంకేదో ఉండాలి అన్న ఆలోచన మొదలవుతుంది. 4వ దశ ట్రాన్స్ఫర్మేషన్. లోపల జరిగే మార్పు. చనిపోతున్న పాపని, గ్రామ ప్రజలని కించపరుస్తూ అక్కడి వైద్య రంగం మెడికల్ క్యాంప్ని ఎత్తేస్తుంటే తనకే తెలియని ఒక కొత్త సీతారామరాజు మేల్కొంటాడు. అలా అందరినీ కొట్టడానికి సిద్ధ అరిసి అరుపులే కారణం అనుకుంటాడు తప్ప తాను నిజంగానే ఆ పాపని కాపాడాలనుకున్నాడు కాబట్టే కాపాడగలిగాడు అని తనకి ఇంకా అర్థం అవ్వదు. దీన్ని బతికించమని అడగాలి. 5వ దశ అపోథియోసిస్. దీని లిటరల్ మీనింగ్ ద ఎలివేషన్ ఆఫ్ సమ్వన్ టు డివైన్ స్టేటస్. ఒకరిని దైవంలా భావించడం. ఇప్పటి వరకు తనని కేవలం ఒక టాక్సీ డ్రైవర్లా మాత్రమే చూసిన ప్రపంచానికి అలవాటు పడ్డ సీతారామరాజు ఇక్కడ ఈ విశేషమైన ప్రపంచంలో తనని రథసారథిలా కాకుండా రథాన్ని అలంకరించే దేవుళ్లా చూసి తనకు సమాజం ఇచ్చిన స్థానం కన్నా తాను ఎదగగలిగే స్థాయిని చూసి తనకు ప్రాధాన్యత ఇస్తుంటే సీతారామరాజు ఫస్ట్ టైం చాలా జెన్యున్గా అసలు ఈ దేవుడు కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు. పాప నిజంగా బతకాలనుకొని అదంతా చేశాడు కాబట్టే పాప బతికిందని అర్థమవుతుంది. దేవుడు అంటే తను వహించాల్సిన పాత్ర కాదు, తను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అని తెలుసుకుంటాడు. పాలి ప్రజలను ఎప్పుడైతే ఆదుకోవాలని తన మనసులో నిజాయితీగా నిర్ణయించుకుంటాడో ఆ క్షణంలోనే తను మానవ రూపంలో వచ్చిన దైవంలో పూర్తిగా మారిపోతాడు. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. ఈ దశతో మన థీమ్ ఆఫ్ ద మూవీ లేదా ఈ సినిమా యొక్క నేపథ్యం నెరవేరుతుంది. రిటర్న్ థ్రెషోల్డ్. తాను పొందిన జ్ఞానం వాడవలసిన టైం వచ్చింది. జీకే మనుషులు ఒక్కొక్కరిని గాలం వేసి పట్టుకోవడం మొదలు పెడతాడు. నిజాన్ని తవ్వి బయటికి తీస్తాడు. రిటర్న్. విశేషమైన ప్రపంచం నుంచి ఒక వీరుడిలా తన సాధారణ ప్రపంచంలోకి తిరిగి వస్తాడు. జీకేని అంతం చేసి తన బాధ్యతని, ప్రజలు తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. ఇలా సీతారామరాజు యొక్క సాధారణ ప్రపంచాన్ని, పాలి ప్రజల యొక్క విశేషమైన ప్రపంచాన్ని మరియు చిత్రం యొక్క నేపథ్యాన్ని ద హీరోస్ జర్నీ అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా కళాత్మకంగా తన రచనలో అల్లారు. ఈ అంశాల అందమైన కలయిక వల్లనే ఖలేజా కల్ట్ క్లాసిక్గా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రంలా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయింది. నువ్వే మా దేవుడను నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఖలేజా ఫ్యాన్స్తో షేర్ చేయండి.